ఛానల్ నాతో సౌతమ్మే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ ఛానల్ నుంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. మీ కామెంట్స్తోనే నా డే అయితే స్టార్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈ వీడియోలో మీతో నేను ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, సో చాలామంది కూడా అక్క మీ జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేసుకోండి, మీ జ్యువెలరీ చూపించండి అడుగుతున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తాన్ని కూడా వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి నా ఛానల్లో. కాస్త తొందరగా వైరల్ అయిన వీడియో ఏదైనా ఉంది, కొంచెం తొందరగా వ్యూస్ ఇంకా వస్తూనే ఉన్నాయి అంటే అది నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో అనమాట. సో ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే నేను ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఏంటంటే నా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీరు ఈ ఇయర్ రింగ్స్ అన్ని చూసిన తర్వాత అందరూ పెట్టే ఒకే కామెంట్ ఏంటంటే, అక్క మీ దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అసలు ఎప్పుడు పెట్టుకొని కనిపించదు, అసలు ఎప్పుడు పెట్టుకుంటారని అడుగుతారేమో. బట్ స్టిల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి నా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో ఆ వ్లాగ్స్ చూసినాక ఈ వీడియోని కూడా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో నేను ఇలాంటి వీడియోస్ పెట్టిన కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరే ముందు చూసేయచ్చు. సో ఇప్పుడైతే నా ఇయర్ రింగ్ కలెక్షన్ వీడియో అదే చూపిస్తాను, చూసేయండి. సో టోటల్గా నాకున్న జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట ఇది. నేను ఆంధ్రాలో ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న దీనికి డబుల్ ఆంధ్రాలో వదిలేసి వచ్చేసాను అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర కొన్ని ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటున్నా. సో అన్నిటికంటే ఫస్ట్ గా నేను చూపించబోయేది ఇదనమాట. సో ఈ బుట్ట నాకు చాలా ఇష్టం. ఇది ఏంటంటే జైసల్మీర్ లో ఉండేటప్పుడు మా వారు నాకు చెప్పకుండా తను సెలక్షన్ చేసి తీసుకొచ్చారు. తనకి వీటి కోసం ఐడియా ఉండదు, బట్ స్టిల్ నా కోసం ఈ బుట్ట తీసుకొచ్చారనమాట, ఇయర్ రింగ్స్. సో తను సెలక్షన్ చేసి తీసుకురావడం చాలా స్పెషల్ కాబట్టి నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి కూడా పెట్టుకుంటే ట్రెడిషనల్ గా. సో నాకున్న ఇయర్ రింగ్స్ లో ఏంటంటే అన్ని కూడాను అంటే ట్రెడిషనల్ పైకి యూజ్ చేయొచ్చు అండ్ కొంత మోడర్న్ గా కూడా యూజ్ చేయొచ్చు. అలాంటి కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇదనమాట. ఇవి శారీస్ పైకి ఏదైనా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫుల్ స్టోన్స్ తో కొంచెం వెయిట్ ఉంటాయి. ఇవైతే అస్సలు వెయిట్ ఉండవు, కానీ ఇవైతే వెయిట్ ఉంటాయి అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఇవి నెక్స్ట్ మెటల్ అనమాట. మెటల్ తో ఇది జైసల్మీర్ లోనే తీసుకున్నాను. సో అన్నిటిపైకి మల్టీ కలర్ లో అన్నిటిపైకి కూడా ఇది సెట్ అయిపోతుంది. ఈ మధ్య మెటల్ ఇది అనేది ఎక్కువ ఫేమస్ కదా మెటల్స్. సో అదనమాట అన్ని డ్రెస్సుల పైకి మ్యాచ్ అయ్యేది. అండ్ నెక్స్ట్ అయితే ఇది గుత్తపూసలు అంటారు కదా, గుత్తపూసల టైప్ లో రెడ్ కలర్ స్టోన్ వచ్చేసి ఇదనమాట. ఈ పూసలు రెండు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇవి ఏంటంటే ఒక సెట్, నెక్ సెట్ పైది అనమాట ఇది. సో ఇది మామూలుగా ఇయర్ రింగ్స్ ఏదైనా గోల్డ్ కలర్ డ్రెస్ ఏదైనా వేసుకునేటప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకోటి మెటల్ షేడ్ లో ఇంకోటి చూపిస్తున్నా చూడండి. ఇది ఇంకా నేను ఒకసారి కూడా పెట్టుకోలేదన్నమాట. సో చాలా ఇవన్నీ తక్కువ కాస్ట్ లోనే 120, 150 ఆర్ 70 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఏవి కూడా ఎక్కువ కాదు. సో ఇవన్నమాట మెటల్ లో. ఇవి నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇది కూడా మెటల్ షేడ్ లోనే అనమాట. సో చూడండి, మెటల్ షేడ్ లో అదేంటి ఆరెంజ్ కాదు, ఇది డార్క్ మెరూన్ అండ్ వైట్ కలర్ పైన అనమాట. సో ఈ కలర్ డ్రెస్ ఉందని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి 70 80 అంతే, 100 బిలో 100. అదే మనం పెద్ద మాల్స్ లోకి వెళ్ళి ఇదే షర్ట్ తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించిన అన్ని ఇయర్ రింగ్స్ లో చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నది ఇది ఒక్కటనమాట. సో ఇది ఎంత అంటే 250 ప్యూర్ మంచి స్టోన్ అని చెప్పి 250 తీసుకున్నారనమాట. జైసల్మీర్ లో తీసుకున్నా. సో ఇవి కూడా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా లుక్ అయితే. సో దీని ఇక్కడ ఒక స్టోన్ అయితే ఇది ఊడిపోయింది, ఉంది, అతికించాలి, దీనికి పెట్టాలి ఇప్పుడు. చాలా రోజులు ఆయన తీసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. సో మెటల్ బుట్టాలు అనమాట. సో ఇవి పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, మీకు పిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నెక్ సెట్ పైన ఏంటి మ్యాటీ ఫినిష్ లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. దీనిపైకి నెక్ సెట్ కూడా ఉంది, బట్ ఇది నార్మల్ గా కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి చూడండి, ఈ బుట్టాలు అయితే అమ్మ కొని పెట్టింది నాకు.
సో ఇవి గోల్డ్ ఫినిష్లో నాకు ఇలాంటి బుట్టలు కావాలి అంటే ఎందుకో షాప్కి వెళ్ళినప్పుడు నచ్చితేనే తీసేసుకుంది అమ్మ. చూడండి ఇందులో గ్రీన్, పింక్, వైట్ స్టోన్స్ అన్నీ కలిపి చిన్న బుట్టాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా నీట్గా. ఏదైనా ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ పైన కానీ లేదంటే కుర్తీస్ పైకి అయితే బాగోదు, లాంగ్ ఫ్రాక్స్ కానీ సింపుల్గా రెడీ అవ్వాలనుకునేటప్పుడు. సో ఇవంతా చూసినాక మీరు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క ఇవన్నీ ఎప్పుడు పెట్టుకుంటారు, ఒకసారి కూడా మీరు పెట్టుకొని నేను చూడలేదు అని చెప్పి. సో అప్పుడప్పుడు పెట్టుకుంటా, అది వెళ్ళేటప్పుడు కొనియడం, నచ్చడం, పెట్టేయడం అంతే. ఎప్పుడో ఒకసారి పెట్టేసుకుంటా. ఎక్కువగా యూజ్ చేసేవి ఇలాంటి చిన్న చిన్నవి యూజ్ చేస్తా. డైలీ వేర్కి గోల్డ్ పెట్టేసుకొని ఇంకా రోజు అదే ఎక్కడికి వెళ్ళేటప్పుడు పెట్టేసుకోవడం అంతే. సో నాకు బాగా ఎక్కువగా నచ్చినవి అండ్ బాగా యూజ్ చేసిన ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి. నాకు ఇలాంటివి అయితే చాలా 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 ఇష్టం. ఇవి ఇందులో నా దగ్గర కనీసం ఒక 4-5 సెట్స్ అయితే ఉంటాయి. ఇవి నాకు చాలా 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 ఇష్టం. అండ్ ఇవి ఇంకొకటి చిన్నగా చిన్నగా బాగుంటాయి, భలే ఉంటాయి. బ్లాక్, వైట్ ఇవన్నమాట. స్టోన్స్ అయితే ఊడిపోయి ఇంకొక సెట్ అనమాట ఇది. అండ్ గోల్డ్ ఫినిష్లో ఉన్నది ఇంకొకటి చూడండి. ఇది ఇలాంటివి నాకు అంతగా నచ్చవు ఎందుకో, బట్ కొనేసాను. ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. కొని 1 ఇయర్ అవుతుంది, బట్ ఒకసారి కూడా యూజ్ చేయలేదు. అండ్ ఇవి చూపించలేదు కదా, తీసాను. సో ఇవి కొంచెం నెమలి పీకాక్ షేడ్లో వచ్చాయన్నమాట. సేమ్ గోల్డ్ లానే ఉంటాయి. ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే, 250 ఎంతో. చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఇవి. చాలా యూజ్ చేశాను కూడా. ఇవి చాలా యూజ్ చేసి వీటి కలర్ కూడా కొంచెం షేడ్ అయిపోయింది చూడండి. అసలు స్టార్టింగ్లో అయితే ఫుల్ గోల్డ్ లానే ఉండేవన్నమాట. సో ఇదొక సెట్. అండ్ ఇవి చూడండి చిన్నగా ఎంత బాగున్నాయో బుట్టాలు. సో ఇది ఇలాంటివి ఏంటంటే బ్లాక్ షేడ్లో దేనిపైగానే సెట్ అయిపోతాయి అనమాట. సో చూడండి ఇవి కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇదొకటి లాస్ట్ టైం బ్లూ డ్రెస్లో మీరు చూసుంటారు. అండ్ ఇవైతే ఆగ్రా వెళ్ళేటప్పుడు కొనుక్కున్నానండి. ఆగ్రాలో తాజ్మహల్ చూడటానికి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్నాను. ఇది జస్ట్ ఇలాంటి తక్కువ యూజ్ చేస్తా, బట్ స్టిల్ ఒకటైతే ఇవి తీసేసుకున్నాను. అండ్ ఇంకేం చూపించలేదు. సో ఫైనల్గా ఈ రెండు ఇవైతే అస్సలు యూజ్ చేయను, ఎప్పుడు కూడా యూజ్ చేయను. బట్ ఎందుకు కొన్నానో తెలీదు. ఏదైనా మోడర్న్గా ఏదైనా రీల్స్ గట్రా చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నా కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయను. నాకు నచ్చవు, మా వారికి కూడా అస్సలు నచ్చవు అనమాట. సో బట్ స్టిల్ ఎందుకో అన్నిటి పైకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఫొటోస్కైనా అని చెప్పి తీసేసుకున్నా. ఒకసారి కూడా పెట్టుకొని బయటికి వెళ్ళలేదు ఇది. సో ఇవి ఒకటి బాగుంటాయి, మనం పెద్దగా ఉన్నాయి అనుకోవడమే తప్ప, బట్ పెట్టుకుంటే మాత్రం ఇవి కూడా మంచి లుక్ వస్తాయి, మోడర్న్ లుక్ అయితే వస్తాయి. గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్ ఫినిష్లో ఇవన్నమాట ఇయర్ రింగ్స్. సో ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నీను. సో మీకు వీటిల్లో మీకు ఏ సెట్ ఇది ఒకటి బ్లాక్ స్టడ్స్ చూడండి. నాకు బ్లాక్, వైట్ ఇలాంటి చాలా 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 ఇష్టం. ఇలాంటి చిన్న చిన్నవి బాగా ఇష్టపడతాను. సో ఇది ఒకటి అనమాట. ఇది ఈ రీసెంట్ టైంలో మోస్ట్ ఫేవరెట్. చూసారా మరి నా ఇయర్ రింగ్ కలెక్షన్ బాగుందా, మీకు నచ్చిందా? నేను ఇంకా చాలా తక్కువ చూపించాను ఎందుకంటే లెంగ్తీ అయిపోతుంది వీడియో. అండ్ కొన్ని నేను ఆంధ్రాలో వదిలేసి వచ్చేసాను. ఇక్కడ గుజరాత్లో నాతో పాటుగా ఉన్న ఇయర్ రింగ్స్ మాత్రమే నేనైతే మీతో షేర్ చేసేసుకున్నాను. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రేపు మంచి బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్, బాయ్ బాయ్.